మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది. మూత్రపిండం పైన పై భాగంలో ఉండేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. 2 నిర్మాణాల పేరు ఏంట్రా? మూత్రపిండం పైన టోపీ లాగా ఉంటాయని చెప్పి అనుకున్నాం. గ్రంథులు, 2 మూత్రపిండాల మీద 2 గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల పేరేంటి? గ్రంథులు. ధమని అంటల్లా అధివృక్క గ్రంథులు ఉంటాయి. మూత్రపిండం పైన ఉండే గ్రంథుల్ని అధివృక్క గ్రంథులు అంటాం. ఒక్కొక్క మూత్రపిండం మీద ఒక్కొక్క గ్రంథి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన సారు మూత్రపిండాన్ని కోస్తున్న నిలువు కోత జరుగుతూ ఉంది. ఒకసారి మీరు అందరూ కూడా ఇటువైపుగా మీరు చూస్తూ ఉన్నారు సార్. నాగేశ్వర సార్ నాగండి. క్వశ్చన్ తర్వాత చూపిద్దాం. పట్టుకోవాలి తప్ప కదా. పట్టుకోండి సార్, పట్టుకుంటేనే సపరేట్ చేస్తారా? సపరేట్ చేస్తే 2 చూపించవచ్చు మేడం. అట్లా సార్ మేడంని 2 చేతులు 2 వేలు పట్టుకోమని అట్లా చేతులు పట్టుకుంటే వదిలేండి. బాగానే కనిపిస్తాను. తెలిసేసి మంచిగా కనపడుతుంది. మొత్తం వెయిట్ చేయమంటారా? సపరేట్ మేడం గారు ఇట్లా పట్టుకుంటే అవసరం లేదు. మూత్రపిండం నిలువు కోత పూర్తి వచ్చింది. సైలెంట్గా ఉండండి. చాలా బాగా కనిపిస్తుంది. మంచిగా లోపల నిర్మాణం కూడా మంచిగా కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ కట్ చేయమంటారు? ఎట్లా కట్ చేసాను సార్. మధ్యకి మొత్తం సపరేట్ చేయండి. పూర్తిగా సపరేట్ చేయండి. ఇప్పుడు పట్టుకోండి. ఇట్లా పట్టుకోండి. ఇది చూసారా బెజ్జం ఇక్కడ మనకు వచ్చినాయి కనపడుతున్నాయి. చూసమంటారా మొత్తం? వాటర్ తీసేద్దాం. సార్ పిల్లల్ని రమ్మని చూపిద్దాం. ఒక్కొక్కళ్ళని చూసుకుందాం. నలుగురు ఎత్తి చూడొచ్చు సార్.